మీ మూత్రంలో కూడా నురుగు వస్తుందా? మీ కాళ్ళల్లో కూడా ఉబ్బరం వస్తుందా? కొంచెం పని చేసినా అలసటగా అనిపిస్తుందా? చాలా బలహీనంగా అనిపిస్తుందా? అయితే ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మీ కిడ్నీలు నెమ్మదిగా దెబ్బతింటున్నాయి. కానీ మీకు తెలియకపోవచ్చు. చూడండి, మన శరీరంలో 2 కిడ్నీలుంటాయి. 2 కిడ్నీల పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం. కిడ్నీ అనేది అలసట లేకుండా, ఆగకుండా 24 గంటలు పనిచేస్తుంది. అలాగే సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేయడం, నీరు మరియు ఉప్పును సమతుల్యం చేయడం, పీహెచ్ స్థాయిని నిలుపుకోవడం, రక్తపోటును నియంత్రించడం, అలాగే ఆర్బీసీ ఉత్పత్తి చేయడం వంటి పనులు కూడా చేస్తుంది. కానీ కిడ్నీకి ఏదైనా గాయం జరిగితే, ఏ కారణం వల్లైనా కిడ్నీ తన పనిచేసే సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ పోతుంది. దాంతో మనకు ఫలితంగా మన మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుండటం, చేతులు కాళ్లలో ఉబ్బరం కనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంచెం పని చేసినా అలసటగా అనిపిస్తుంది. అలాగే క్రియాటినిన్ మరియు యూరియా కూడా మారిపోయి ఉంటాయి, అంటే పెరిగిపోయాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం, అసలు కిడ్నీ ఎందుకు పాడవుతుంది. ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకుందాం. దానికి వెనుకున్న కారణం ఏమిటి, ఏ కారణాలు ఉండొచ్చు. చూడండి, నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పినట్టు కిడ్నీ పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం మరియు అదే సమయంలో బీపీని నియంత్రించడం. బీపీ అనేది ప్రధాన సమస్య. ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ ఉంటే సమయానికి అది డయాగ్నోస్ కాకపోతే, లేదా వారు తమ శరీరాన్ని చెక్ చేయించుకోకపోతే, బీపీ సమస్య చాలా కాలంగా ఉంటే, మందులు తీసుకోకపోతే ధీరే ఏమవుతుందంటే కిడ్నీపై ఒత్తిడి పడుతుంది. సరైన పరిమాణంలో రక్తం కిడ్నీకి అందదు. దానివల్ల నెఫ్రాన్స్ అనే కిడ్నీ భాగాలు ధీరే బలహీనపడతాయి, నెమ్మదిగా మరణించిపోతాయి. దాంతో మనకు ఫలితంగా క్రియాటినిన్ మరియు యూరియా రెండూ పెరిగినట్టు కనిపిస్తుంది. రెండవ కారణం షుగర్. మీకు క్రానిక్ షుగర్ ఉంటే, చాలా కాలంగా మీరు డయాబెటిక్ అయితే మీ రక్తం ఎలా మారుతుంది? గాఢంగా మారిపోతుంది. ఉదాహరణకు నేను మీకు అర్థం చేసేందుకు చెప్పాలంటే, మీరు ఒక గ్లాస్ నీరు తీసుకోండి. అందులో 10 నుంచి 20 చెంచాలు చక్కెర వేసి కలపండి. మీరు చూస్తారు, ఆ నీరు గాఢంగా మారిపోయింది. మీరు దాన్ని ఫిల్టర్ చేస్తే, జల్లెడతో వడకట్టితే ఆ నీరు ఎలా ఉంటుంది? నెమ్మదిగా అది బయటకు వస్తుంది. అదే విధంగా మీరు షుగర్ పేషెంట్ అయితే మీ రక్తం ఎలా ఉంటుంది? గాఢంగా మారిపోతుంది. ఎందుకంటే షుగర్ కంటెంట్ మీ రక్తంలో రోజు 24 గంటలు కలిసిపోతున్నాయి కాబట్టి గాఢమైన రక్తం ఎలా ఉంటుంది? కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేయలేకపోతుంది. మీ నెఫ్రాన్లు అవే క్లియర్ యూనిట్లు. నెఫ్రాన్, దీనిని మనం గ్లోమెరులస్ అని కూడా అంటాం. అది ఎలా అయింది? మీ జల్లెడ ఎలా అయింది? మీ ఫిల్టరేషన్ చెడిపోవడం ప్రారంభమైంది కదా. అది కూడా చెడిపోవడం వల్ల మీ కిడ్నీ బాగా పనిచేయడం లేదు మరియు మీ క్రియాటినిన్, యూరియా పెరుగుతూనే ఉన్నాయి. మూడవ కారణం కిడ్నీ రాయి లేదా ఏదైనా బ్లాకేజ్. మీకు మళ్ళీ కిడ్నీలో రాయి ఏర్పడితే, బ్లాకేజ్ అయితే కూడా మీ కిడ్నీ డ్యామేజ్ కావచ్చు. నాలుగవ కారణం, మీరు తగినంతగా నీరు తాగకపోతే కూడా మీ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. మీరు సరైన పరిమాణంలో నీరు తాగితే శరీరంలోని టాక్సిన్లు కిడ్నీ ద్వారా ఫిల్టర్ చేయడం సులభంగా జరుగుతుంది. మీ టాక్సిన్లు సరైన విధంగా ఫిల్టర్ కాకపోతే టాక్సిన్ నొందు చాలా ఎక్కువగా పెరుగుతుంది. అది ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీపై మరింత ఒత్తిడి పడుతుంది. ఇది నెఫ్రాన్లను డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల రోగి కిడ్నీలు క్రమంగా మరింత డ్యామేజ్ అవుతుంటాయి. అప్పుడు మీకు లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో నురుగు రావడం, చేతులు కాళ్లలో ఉబ్బరం అనిపించడం. ఇంతవరకు ఉబ్బరం కూడా మీకు కనిపిస్తుంది. దీంతో పాటు మరికొన్ని కారణాల గురించి మాట్లాడితే, రోజువారీ జీవితంలో ప్రతి చిన్న విషయానికి కూడా రోగులు వెంటనే పెయిన్ కిల్లర్ తీసుకోవటం ప్రారంభిస్తారు. ఉదాహరణకు తలనొప్పి వస్తే వెంటనే పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. జాయింట్స్ లో నొప్పి వస్తే కూడా పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. కమర్ల నొప్పి వస్తే కూడా పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. కానీ మీకు అంతగా శరీరంలో నొప్పి ఎందుకు వస్తోంది? మీకు తలనొప్పి ఎందుకు వస్తోంది? మీకు వెన్ను నొప్పి ఎందుకు వస్తోంది? మీ జాయింట్స్ లో నొప్పి ఎందుకు వస్తుంది? ఇవి మీరు డయాగ్నోస్ చేయడం లేదు కదా. నేరుగా మీరు ఏం చేస్తున్నారు? మెడికల్ స్టోర్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తీసుకుని దాన్ని వాడటం మొదలుపెట్టారు. కొంచెం శరీరంలో నొప్పి వస్తే వెంటనే పెయిన్ కిల్లర్ మీ మూత్రం తయారయ్యే సామర్థ్యాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఎలా? మీరు పెయిన్ కిల్లర్ తీసుకున్నప్పుడు కిడ్నీకి కావాల్సిన రక్తం సరిపడా పరిమాణంలో అందదు.
అది పెయిన్ కిల్లర్ వల్ల. పెయిన్ కిల్లర్ మీరు మళ్ళీ మళ్ళీ తీసుకుంటే మీరు నేరుగా మీ కిడ్నీని డ్యామేజ్ చేస్తున్నట్లే. మీ కిడ్నీ డ్యామేజ్ అయితే అది తన పనితీరును కోల్పోతూ పోతుంది. అప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపించటం మొదలవుతుంది. ఇప్పుడు ఈ లక్షణాలు ఏమేమి ఉండొచ్చు అంటే మీ కళ్ళలో ఉబ్బరం రావడం, కళ్ళ కింద ఉబ్బరం రావడం, అలాగే కాళ్ళలో ఉబ్బరం కనిపించడం, మలబద్ధకం ఉండటం, వాంతులు రావడం, తినాలనే మనసు లేకపోవడం, బరువు అకస్మాత్తుగా తగ్గిపోవడం, అలాగే పొట్టలో బరువు అనిపించడం, తినే ఆహారాన్ని చూస్తేనే వాంతి అనిపించడం, మరియు ముఖ్యంగా కనిపించే లక్షణం మీ మూత్రంలో ఫోమ్ రావడం, అంటే పిసాబులో నురుగు రావడం. ఈ అన్ని లక్షణాలు మీ కిడ్నీ నెమ్మదిగా దెబ్బతింటూ పోతున్నప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏమి చేయాలి? మనం ఎలా మన కిడ్నీని రక్షించుకోవచ్చు, దాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చు, మరియు మన కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు? మొదటగా రెగ్యులర్ రూటీన్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోండి. కనీసం మీ బీపీ మరియు షుగర్ తప్పకుండా చెక్ చేయించుకోండి. మీ బీపీ ఒక 120 పై ఒక 180 ఉంటే అది చాలా మంచిది. మీ బీపీ ఒక 140 పై ఒక 190 కంటే ఎక్కువగా ఉంటే మీరు మందులు తీసుకోవడం ప్రారంభించండి. ఒకసారి మందులు ప్రారంభిస్తే జీవితాంతం మందులు తీసుకోవాల్సిందే అని అనుకోకండి. బీపీకి జీవితాంతం మందులు తీసుకోవచ్చు, కానీ కిడ్నీ డ్యామేజ్ అయితే మాత్రం జీవితాంతం కిడ్నీకి మందులు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బీపీని తప్పకుండా నియంత్రించండి, ఉప్పును తగ్గించండి, నీటి పరిమాణాన్ని పెంచండి, మరియు బయట తినే ఆయిలీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అన్నింటినీ మానేయండి. రెండవది, కనీసం షుగర్ తప్పకుండా చెక్ చేయించుకోండి. మీ షుగర్ నార్మల్గా ఉంటే అది చాలా మంచిది. మీ షుగర్ పెరుగుతుంటే డాక్టర్ను సంప్రదించి మీ మందులు మార్చించుకోండి. ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పదార్థాలను తినండి. కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించండి. కోల్డ్ డ్రింక్ తాగడం మానేయండి. ప్రాసెసర్ ఫుడ్ అన్నింటినీ మానేయండి. మూడవది, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కూరగాయలు, పండ్లు తినండి. ఇవి కిడ్నీపై ఎలాంటి ఒత్తిడిని కలిగించవు. కిడ్నీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి, అలాగే వచ్చిన ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గిస్తాయి. ఉదాహరణకు యాపిల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ కూడా చాలా మంచిది. పపాయ కూడా చాలా మంచిది, ఇందులో ఫైబిన్ ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అలాగే కిడ్నీ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇవి కాకుండా అన్ని రకాల కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, మీరు కిడ్నీ రోగి కాకపోతే వీటిని తినవచ్చు. కానీ మీరు కిడ్నీ రోగి అయితే ఆకుకూరలు తినడం మానేయాలి. సొరకాయ తినవచ్చు, గోరుచిక్కుడు తినవచ్చు, తురాయి తినవచ్చు. అలాగే కొన్ని డ్రింక్స్, హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీరు మీ కిడ్నీని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, అలాగే మీ కిడ్నీని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు మల్లి ఆకులు నీరు తాగవచ్చు, మెంతుల నీరు తాగవచ్చు, లేదా నిమ్మకాయ నీరు తాగవచ్చు. ఈ అన్ని విషయాలను మీరు పాటిస్తే మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందువల్ల నేను ఆశిస్తున్నాను మీకు కిడ్నీ పని ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, కిడ్నీ దెబ్బతింటే ఏమవుతుంది, అలాగే మనం కిడ్నీని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవచ్చో అర్థమై ఉండాలి. ఈ రోజు వీడియోలో ఇంతే. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.